హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మిని. ఇక సమ్మర్ వచ్చేసింది కదా, సో మనకు ఫేస్ అంతా కూడా డ్రై అయిపోతుంది. అంతేకాకుండా ట్యాన్ అనేది ఎక్కువ పట్టేస్తుంది. సో అవన్నీ పట్టకుండా ముందుగానే మనం ఫేస్కి కనుక చక్కగా హోమ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మనం ప్యాక్ అప్లై చేసుకుంటే మన స్కిన్ ఎప్పుడు కూడా చక్కగా తాజాగా ఉంటుందండి. సో ఈరోజు వీడియో అయితే స్కిన్ కేర్ అనమాట. నేను నాకు దొరికిన టైంలో, అంటే పిల్లల్ని పంపించిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను యూస్ చేసే ప్యాక్ ఏదైతే ఉంటుందో అదైతే మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఒకసారి చూడండి నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో ఫేస్. సో దీనికైతే మనకు కావాల్సినవి టమాటా అండి, టమాటా, హనీ, అలాగే కాఫీ పౌడరు. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదండి. సో ఒక టమాటా తీసుకొని చక్కగా ఇలా మెత్తగా దాన్ని స్మాష్ చేసుకొని దాంట్లో నుంచి ఇంకొంటి కొంచెం గుజ్జునైతే తీసుకుంటున్నాను. ఇలా అయినా తీసుకోవచ్చు. లేదు మీకు ఎక్కువ ఫేస్ ప్యాక్ కావాలి అంటే అంటే నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ ఇదే ప్యాక్ అప్లై చేసుకుంటామంటే మొత్తం టమాటా గుజ్జు అంతా కూడా తీసుకోండి, సరిపోతుంది. నాకైతే ఓన్లీ ఫేస్కి కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నాను. దీంట్లోనే ఒక స్పూన్ వరకు కూడా కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది చూడండి, నార్మల్గా నేను ఇది బ్రూ కాఫీ పౌడర్ అండి, అదైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు హనీ, ఎక్కువ అవసరం లేదండి, ఒక స్పూన్ సరిపోతుంది. చూడండి, ఇది చక్కగా మీరు మంచిగా మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకుంటే ఫేస్ మంచిగా తాజాగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్ ఈ హనీ వల్ల. చక్కగా తేమగా ఉండి గ్లో అనేది మంచిగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనము దీంట్లో కాఫీ పౌడర్ యాడ్ చేసాం కదా, ట్యాన్ అన్నది త్వరగా రిమూవ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా టమాటా కూడా అందరికీ తెలిసిందే కదా, స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అందుకని చెప్పి ఆ 3 ఇంగ్రీడియంట్స్తో అయితే నేను ఫేస్ ప్యాక్ తీసుకుంటున్నాను. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అక్క మీ ఫేస్ ఆల్రెడీ ఇలాగే ఉంది కదా, మాకేం తేడా తెలియట్లేదు ఇలా అంటారేమో. సో నేను అప్పటికప్పుడు వైట్ అయిపోతారు అని అయితే నేను ఆ షేడ్స్ అయితే చూపించలేనండి. ఇది ఏంటంటే రెగ్యులర్గా వాడితే ఫేస్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు వైట్గా ఉన్న వాళ్ళైనా కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా ట్యాన్ అనేది పట్టకుండా ఉంటుంది. ఎవరైనా సరే మీరు ఇలాగా వెంటనే వైట్గా అయిపోతారు అన్న మాటలు అయితే మీరు నమ్మకండి. అవన్నీ కూడా అంత వర్కౌట్ అవ్వవు. మీకు టైం పడుతుంది. స్కిన్కి మంచిగా హోమ్ ఇంగ్రీడియంట్స్ని మీరు అప్లై చేస్తే కనుక స్కిన్ అనేది టైం తీసుకుంటుంది కొంచెం అన్నది కలర్ అనేది చేంజ్ అవ్వడానికి. సో నేనైతే డెలివరీ తర్వాత నుంచి యూస్ చేసేవి ఏదైనా ఉంటే కనుక మీతో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఇకపై సమ్మర్ వచ్చింది కదా, సో నేను ఇంకా ఈ స్కిన్ కేర్ హెయిర్ కేర్ టిప్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇది తీసాను. చూడండి, నేను చక్కగా అయితే మొత్తం అప్లై చేసేసుకున్నాను. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగితే డ్రై అయిపోతుందండి. అదంతా కూడా స్కిన్కి మొత్తం పట్టేసి మనం ఇలా పట్టుకున్నా సరే కొంచెం బంకగా తగులుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేయాలంటే చక్కగా లైట్గా మసాజ్ లాగా చేసుకోవాలి. ఇంకోండి, ఇప్పుడు డ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు మీరు మసాజ్ అన్నది చక్కగా మొత్తం కూడా చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకుంటే మీకు చూసారా గోల్డ్ కలర్లో ఉన్నది కొంచెం లైట్ షేడ్లోకి వచ్చేస్తుంది. ఇదిగోండి, కాఫీ పౌడర్ వేసాం కదా, అందుకని చెప్పి మనం మసాజ్ చేసుకునేటప్పుడు ఆ కలర్ అన్నది చేంజ్ అవుతుంది. నెక్కి కూడా నేను అప్లై చేసుకున్నాను. సో తర్వాత రిమైనింగ్ది హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటాను. ప్రజెంట్ అయితే ఫేస్ నెక్ అయితే చూపిస్తున్నాను. సో మంచిగా మసాజ్ చేసుకోండి. మీకు ఎక్కడ బ్లాక్ షేడ్ ఉంటే అదంతా కూడా మంచిగా తగ్గుతుంది కాఫీ పౌడర్ వల్ల. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా డ్రై అవనివ్వండి. ఫేస్ అంతా కూడా డ్రై అయిన తర్వాత చక్కగా ట్యాప్ వాటర్తో వాష్ చేసేసుకోండి. సోప్ ఏం అప్లై చేయొద్దు, జస్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇదిగోండి, నేను వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను. ఇందాకడికి ఇప్పటికి మీకు తేడా మీకు కనిపించదు, బట్ నాకేం తెలుస్తుందంటే నా స్కిన్ ఇందాక డ్రైగా ఉందనమాట. సో తేమగా కానీ చక్కగా న్యాచురల్ లుక్ అనేది లేదు నాకు. ఇందాక జస్ట్ డ్రైగా ఉంది. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా మంచిగా ఉంది స్కిన్. సో నేను ఇంకా ఫేస్ క్రీమ్స్ కానీ ఇంకేం అప్లై చేయను. మీరు అప్లై చేసుకుంటే ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత అయినా సరే మీరు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోండి. ప్రజెంట్ నేను అది కూడా అప్లై చేయట్లేదు. సో జస్ట్ అయితే మామూలుగా అయితే ఇంకా అలా వదిలేస్తానమాట ఒక రోజంతా. మీరు ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళాలి వెంటనే అనుకుంటే కనుక కొంచెం మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి ఫేస్కి. మీరు ఎప్పుడు ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా కూడా తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇదైతే చాలా న్యాచురల్గానండి. మీరు ఇంట్లో ట్యాన్ పోవడానికి కానీ స్కిన్ అన్నది మనకి డ్రైగా ఉన్నా డార్క్గా ఉన్నా కూడా అన్నిటికీ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా చేయండి. సో మీకు నచ్చుతుంది. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి.